భవమనురాగం కలకాలమున్నట్టే నీ రాజ్య నియమాలలో నిలవని మార్గములో నన్ను నడుపుతున్నా రాజు నీవేగా రాజ్య మార్గములో నన్ను నడుపుతున్నా రాజు నీవేగా నీకు నిత్య మండును నిత్య జీవము నీ కృపను వరింప నాతరమా యేసయ్యా హల్లెలూయా Wow.
ఎవరు నన్ను చేయి విడచినను యేసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచినను యేసు చేయి విడువడు తల్లి ఆయనే తండ్రి ఆయనే తల్లి ఆయనే తండ్రి ఆయనే లాలించును పాలించును లాలించును నన్ను పాలించును ఎవరు నన్ను చేయి విడచిను యేసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచిను యేసు చేయి విడువడు వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే నిన్ను వేడుకొందునే కాపాడునే ఎవరు నన్ను చేయి విడచినను యేసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచినను యేసు చేయి విడువడు రక్తము తోడా కడిగి వేశాడే రక్తము తోడా కడిగి వేశాడే రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే ఎవరు నన్ను చేయి విడచినను యేసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచినను యేసు చేయి విడువడు ఆత్మ చేత అభిషేకించి ఆత్మ చేత అభిషేకించి వాక్యము చేయను నడుపుతున్నాడే వాక్యము చే నన్ను నడుపుతున్నాడే ఎవరు నన్ను చేయి విడచినను యేసు చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచినను యేసు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువడు చేయి విడువాడు నన్ను చేయి విడువాడు చేయి విడువాడు నన్ను చేయి విడువాడు చేయి లేచాడు సమాధి గెలిచినాడు దేవుని స్తోత్రం కలుగా మరి ఈరోజు సోమవారము ఇప్పటి నుంచి ప్రియులారా నిన్నటి దినాల నుంచి 40 రోజులు యేసయ్య ఈ లోకంలో సజీవుడుగా ప్రజలకు కనబడతాడు దేవుని స్తోత్రం కలుగా ఎలా కనబడతాడు సజీవుడుగా ఆయన మహిమాత్మతో ప్రజలకు కనబడి దేవుని రాజ్యము గురించి ఆయన ప్రజలకు చెప్తా ఉంటారు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం ఈరోజు ఈ ప్రార్థన కూడికి పెట్టే ముందు పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి నాకు జ్ఞాపకం చేసినారు మహిమానంద కూడికలను పెట్టన్నాడు చప్పట్లు కొడదామా దేవుని స్తోత్రం కలుగా ఈ 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువారు అయ్యా రికార్డ్ అవుతుందా నాయన ఈ 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమను ప్రజలకు బయలుపరిచి వివరించిన సమయం అంతేనా చదువున్న వాళ్ళు చెప్తారా చదువున్న వాళ్ళు సాక్ష్యం చెప్తారా నిజమేనా 40 రోజుల వరకు యేసు ప్రభువారు భూలోకంలో సంచారం చేసి ఆయన తన మహిమను కనపరుచుకున్నాడు వింటున్న వారితో ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి
1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఉందా వాక్యం? దేవుని స్తోత్రం చెబుదామా? గుడ్ ఫ్రైడే చేస్తాం సంతోషంగా, నన్ ఫర్ జీసస్ చేసినాము, తర్వాత ఏం చేసినా ఈస్టర్ పండుగ చేసినాం. కానీ అసలు ఇప్పుడు చేయాల్సిన 40 రోజుల పండుగలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలగా 40 రోజులు మనం ఆనందముతో దేవుని యొక్క మహిమను పొందుకోవాల్సిన రోజు. హల్లెలూయా. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 23వ వచనం నుండి 29వ వచనం చదువుకుంటాం. చూడండి, దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 23వ వచనం నుండి 29వ వచనం వరకు దయచేసి తీసిన వారు చదవండి. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ప్రియులారా, ఇది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో రాక మునుపే కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు తన ప్రవక్తల ద్వారా ఇజ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట. మరొకసారి చదువుదాం. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను. మనకంటే ముందు అనేక మంది అనుదినము ఆయన రక్షణను ప్రకటించినారు కాబట్టి మనం రక్షింపబడ్డాం. హల్లెలూయా. దైవజనులు, సిలువ చర్చిని నడిపించిన దైవజనులు సొలొమోన్ అయ్య గారు ప్రతిరోజు ఆయన రక్షణ సువార్తను ప్రకటించేవారు. హల్లెలూయా. ప్రతిరోజు ఈ దోనియాల ప్రాంతం, చిన్నసలపల్లి, చిలుకమర్రి, పెండిపాకల, తర్వాత దగ్గర ఉన్న గుమ్మడివెల్లి ఊర్లు అన్ని రోజు తిరుగుకుంటూ ఆయన ఏం చేసేవారు? రక్షణ సువార్తను ప్రకటించేవారు. చదువుదామా. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి. ఒకసారి తలలు పైకెత్తారా? రక్షింపబడిన నీవు ఏం చేయాలంటే అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించాలి. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించాల్సిన బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చినాడు? అమ్మా దూరం కూర్చో, ఇప్పుడు ఏం మాట్లాడు తర్వాత. ఎవరికి ఇచ్చినాడు ఈ బాధ్యత? దేవుడు ఎవరికి ఇచ్చినాడు బాధ్యత? ఈ బాధ్యత చెప్పలేదు. అన్య జనులలో తన ఆయన మహిమను ప్రచురించుడి. ఎవరికి ఇచ్చాడు ఈ బాధ్యత? దేవుడు ఎవరికి ఇచ్చాడు? రక్షింపబడిన మనకి ఇచ్చినాడు. ఈ రక్షణ గురించి మనము ప్రజలకు ఏం చేయాలి? ప్రచురించాలి. చాలా జాగ్రత్తగా బ్రతికి దేవుని మనము ప్రకటించాలి. దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా. తర్వాత సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొంద తగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. అసలు పూజింపబడాల్సిన దేవుడే మన దేవుడు. ప్రతిరోజు దేవుని నీవు ఆరాధించాలి, కీర్తించాలి. ఏం చేయాలి? ఆయనని ఘనపరచాలి, కొనియాడాలి, స్తుతించాలి, ప్రార్థించాలి. పనికి మాలిన ఆలోచనలు మొత్తం తలలో పెట్టుకొని ఆ రోజంతా గడిపేస్తూ ఉంటాం. అలా గడపడం మనము న్యాయమా? కాదు. రక్షింపబడిన మనం ఏం చేయాలి? అన్య జనులలో తన మహిమను ప్రచురించాలంటే అన్య జనులకు మనం చెప్పాలంటే మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో నిలబడి మాట, చూపు, ప్రవర్తన, హృదయ ఆలోచనలు, బ్రతుకు తెరువు, జీవన పోరాటం ఇవన్నీ జాగ్రత్త కాపాడుకుంటూ మనం ఆయన నామాన్ని మహిమపరచాలి. ఆ బాధ్యత మనకే ఇచ్చినాడు. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. 5వ అధ్యాయం 16వ వచనం.
15వ వచనమేమో, మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు అని వాక్యం ఉంటుంది. 16వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనం వింటున్నారా? మొట్టమొదట వాక్యం ఏం చూసాం మనము? ఫస్ట్ వాక్యం ఏం చూసాం చెప్పాలి. బడిలో పంతులు భయం ఉంటేనే పిల్లలకు చదువు వస్తుంది. వాక్యం చెప్పే వ్యక్తి మీద ఉన్న గౌరవం, భయం ఉంటేనే, దేవుని మీద భయం ఉంటేనే ఆ వాక్యం మనకు అర్థమైంది. ఫస్ట్ ఏం చెప్పాను నేను? యేసు ప్రభు వారు శ్రమ పొందిన తర్వాత ఎన్ని రోజులు కనబడ్డాడు? చెప్పాలి. ఎన్ని రోజులు? ఎక్కడ రాయబడింది? అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 3వ వచనంలో. ఇప్పుడు మొదటి దిన వృత్తాంతములు 16వ అధ్యాయం 23 నుంచి 29 వరకు ఏం చూసుకుంటున్నాం మనము? అన్య జనులలో ఆయన రక్షణను మనము ప్రచురించాలి.